హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పూర్ణాలని మనం పప్పు రుబ్బకుండా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. పూర్ణాలు చేయాలంటే మనం ఒకరోజు ముందే దోసపిండి నానబెట్టుకొని నెక్స్ట్ డే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అప్పటికప్పుడు పూర్ణాలని మేమైతే పూర్ణాలనే అంటాము. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. అవి ఎలా చేయాలో ఈజీగా చూద్దాము. ఇది శనగపప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. కుదిరితే నానబెట్టండి, లేకపోతే లేదు. నేను ఒక గ్లాస్ తీసుకొని నానబెట్టుకున్నానండి. ఇది నీట్‌గా కడిగి కుక్కర్‌లో వేసి దాన్ని ఒక 4, 5 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్‌లో వేసుకున్న తర్వాత నేను ఒక కప్పు తీసుకున్నాను కదా పప్పు, దాంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒక 5 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇవి మనం రెగ్యులర్‌గా చేసుకునే పూర్ణాల్లానే ఉంటాయి. చూడ్డానికే కాదు టేస్ట్ కూడా అలానే ఉంటాయి. చాలా బావుంటాయండి. ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేయండి. ఒక 5 విజిల్స్ తర్వాత పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా చేయితో తీస్తే చాలా మెత్తగా అయిపోతుంది. అంత మెత్తగా కుక్ చేసుకోవాలండి. చూసారా ఎంత పిండి పిండిగా అయిపోతుంది. అలా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పలుకులేమీ ఉండకూడదు. ఇలా మెత్తగా ఉడికిన పప్పుని ఒక మందంగా ఉన్న గిన్నెలో వేసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఒక పప్పు మాత్రమే వేసుకొని ఇలా గరిటెతో మెదిపితే చూడండి మెత్తగా అయిపోతుంది. ఈ ప్రాసెస్ మనం డైరెక్ట్‌గా కుక్కర్‌లోనే చేసుకోవచ్చు. వీడియో కనపడదు సరిగ్గా అనేసి నేను ఈ గిన్నెలో అయితే చేస్తున్నాను. మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు కుక్కర్‌లోనే చేసేసుకోండి. ఇలా గరిటెతో కలిపితే మెత్తగా అయిపోయింది కదా! ఇందులో మనం ఒక గ్లాసు పప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. ఈ బెల్లం కూడా పూర్తిగా పప్పులో కలిసేంత వరకు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. గరిటెతో తిప్పితే చాలు. ఒక ఎక్కువసేపు మనం గరిటెతో తిప్పడం మానేసామంటే కింద మాడిపోతుంది. అది చూసుకోవాలి. బెల్లం పప్పులో పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ కోసం కాస్త సాల్ట్ అండి. ఎక్కువగా వేయకండి. మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. వెగటు కొట్టకుండా కొద్దిగా సాల్టు, అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చెప్పాను కదా! అది తిప్పడం ఆపేసామంటే అడుగంటుతుంది గిన్నె. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ బాగా కలిపామంటే ఇదంతా దగ్గర పడుతుంది. చూసారా? ఒక 5 మినిట్స్ తర్వాత దగ్గరగా అయిపోతుంది. పప్పు అంతా మొత్తం మెత్తగా కుక్ అయిపోయి గిన్నెలో నుంచి సెపరేట్ అవుతుందండి. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసుల పాలు, ఒక గ్లాస్ నీళ్లు వేసుకుంటున్నాను నేను. కుదిరితే 3 గ్లాసులు మీరు నీళ్ళైనా లేకపోతే పాలైనా వేసుకోవచ్చు. ఎలానైనా వేసుకోవచ్చండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్ కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. పాలు కాస్త మరిగిన తర్వాత అందులో 3 గ్లాసులు పాలు వేసుకున్నాం కదా మనం. అందులో ఒక గ్లాసు ఉప్మా రవ్వ వేసుకోవాలి. నేను అదేమీ ఫ్రై చేయట్లేదండి. మామూలుగా ఉన్న ఇంట్లో సూజీ రవ్వ ఉంటుంది కదా! అది వేసుకొని ఉండలు కట్టకుండా బాగా దగ్గరగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలిపి మూత పెట్టామంటే ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇది మొత్తం బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ 2 పూర్తిగా చల్లారిన తర్వాత మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. మనకి పప్పు అయితే పూర్తిగా చల్లారిపోయింది. చూసారా ఎలా విడిగా వచ్చేస్తుందో అందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నామంటే మనకి పూర్ణాలు చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. పూర్ణాలు చేయాలంటే ఇదే కదా మెయిను. మనం పూర్ణం బూరెలు చేయాలన్నా, లేకపోతే భక్షాలు చేయాలన్నా ఈ ప్రాసెసేనండి. ఖచ్చితంగా పప్పునైతే ఇలానే చేసుకోవాలి. చేసి ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికిన ఉప్మా రవ్వ కాస్త చల్లగా అయిపోయిన తర్వాత అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దగ్గరగా మెదుపుకోవాలి దాన్ని. అందులో నుంచి కొద్దిగా ఉప్మా తీసుకొని ఇలా చిన్న అప్పలాగా ఒత్తుకొని ఆ పూర్ణాన్ని తీసి ఇందులో పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకోవాలి. దాన్ని క్లోజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లోజ్ చేయాలండి. దాన్ని మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఇలా దగ్గరగా అనుకొని
కరెక్ట్‌గా క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా గుండ్రగా చేసి, ఒకసారి అన్నీ చేసుకోకుండా ఒక 3, 4 మాత్రమే చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారి అన్నీ చేసి పక్కన పెట్టామంటే అది ఆరిపోయి క్రాక్స్ వచ్చేస్తాయి. మనము ఆయిల్‌లో వేయగానే అంతా విడిపోతుంది. నేను ఒక 3 చేసి పక్కన పెట్టుకొని ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను. అవి ఆయిల్‌లో వేసిన తర్వాత మిగతాయి చేసుకోవాలి. ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండకూడదండి. మీడియం వేడి ఉంటే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇది వేసామంటే లోపలున్న పూర్ణం అంతా బయటకొచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఆయిల్‌లో వేయగానే కదపకుండా 2 మినిట్స్ తర్వాత కలపాలి. ఇవి టేస్ట్ మాత్రం మన రెగ్యులర్‌గా చేసుకునే పూర్ణాల్లానే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.